ఓం శ్రీ గురుభ్యో నమ. జయమాతకి. ఇప్పుడు మనం మంత్రం తీసుకున్నాం కదా, లక్ష పూర్తి చేసాం, మాకు ఏ పనులు అవ్వట్లేదు. లక్ష పూర్తి చేయగానే ఓ మంత్రం లక్ష పురస్చరణ పూర్తయిన వెంటనే పనులు జరిగిపోతే అందరూ పూర్తిగా మంత్రాలు తీసుకుని పనుల గురించి రెడీ అవుతారు. ఇది కర్మఫలం మనకి పండాలి. కొంత లక్ష పూర్తి చేయడము, 10,000 హోమం చేయడము, దాంట్లో ఉన్నటువంటి 1000 తర్పణం చేయడం, 100 మార్జనం చేయడం, 10 మందికి ఈ పేద ప్రజలకు భోజనం పెట్టడం అనేది అది కేవలం దీంట్లో విధి. అది జపం చేసేటువంటి పురచ్చరణ మార్గంలో ఒక విధి. అది చేసినంత మాత్రాన మన కోరికలు సిద్ధించిపోవు. అది కేవలం మంత్రం మీద మీకు అధికారం వస్తుంది, మంత్రం చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అందుకు మాత్రమే పురచ్చరణ చేయమంటారు. ఆ పురచ్చరణ చేసినటువంటి మహానుభావులు చాలామంది దశాంశ హోమాలు చెయ్యరు. మాకు ఏ పనులు అవ్వట్లేదని చెప్పి పైపుచ్చి అమ్మవారు నిందిస్తారు. ఇది మరీ ద్రోహం. అందుకని మంత్రం తీసుకునే ముందే పూర్తిగా మంత్రానికి మంత్రం ఎలా చేయాలని మీ గురువుని పూర్తిగా కనుక్కొని మీ గురువు చెప్పిన విధానాన్ని అంతటా అనుసరించగల జీవితాంతము అనుకున్నప్పుడు మంత్రం దగ్గరికి రండి. ఎందుకంటే 1,00,000, 2,00,000, 3,00,000 చేస్తే నాకు ఆ మంత్రంతో నాకు పని అయిపోతుంది, లేదా నాకు సిద్ధి కలగలేదు. సిద్ధి కలగడం అంత సులువు కాదు. సిద్ధి కలిగినటువంటి గురువులు ఎవరు ఇక్కడ దగ్గరలో ఉండరు. ఆ గురువు సిద్ధి కలగడం చాలా పెద్దది. అది చాలా పెద్ద మార్గం. అది హిమాలయాస్లోనూ జనాలు లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మహాసిద్ధులు వాళ్ళు. అంతే తప్పించి కానీ గండపెండాలు తొడుక్కుంటున్నటువంటి వాళ్ళు, లేదంటే కోట్ల రూపాయలలో ఉన్నటువంటి మఠాలు పీఠాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇలా ఇన్స్టా యూట్యూబ్లో వస్తున్నటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు కాదు. సిద్ధి పొందాలంటే దాన్ని ఎవరు మానవ లోకంలో ఉండరు, మనుషుల దగ్గరికి రారు సిద్ధులు. మాతంగేశ్వరియే నమః.